ఈ నెల 4వ తారీఖు జూన్ 4వ తారీఖు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గత సంవత్సరం జూన్ 4వ తారీఖునే మరి రిజల్ట్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి. అప్పటి వరకు మరి ఇబ్బందులకు పడుతూ రోజు నరకయాతన పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ప్రజలు తీర్పుతో కూటమి ప్రభుత్వానికి మరి బ్రహ్మాండమైన మెజారిటీలతో మరి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అయింది. సుపరిపాలనకి సంవత్సరం. అలాగే పేడ విరగడైంది సంవత్సరం అయింది. మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన పరిపాలన అందించాం ఈ సంవత్సరం పాటు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 4వ తారీఖున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలలాగా చేసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా ముగ్గుల పోటీలు ఇవన్నీ పెట్టి చేస్తాం. నేను మునగపాకలో అటెండ్ అవుతాను, అలాగే కొన్ని గ్రామాలు అటెండ్ అవుతాను. అలాగే చెడుపై మంచి విజయం సాధించినప్పుడు, రాక్షస పరిపాలనని అంతమొందించినప్పుడు మరి డెఫినెట్గా మరి దీపావళి అనేది జరుపుకుంటాం. మరి అది పేడ 5 సంవత్సరాల మరి దరిద్రమైన పరిపాలన దాన్ని అంతం చేసిందే జూన్ 4వ తారీఖు. మరి ఆ కూటమి పరిపాలన ఏర్పడి సంవత్సరం అయింది. సో ఈ జూన్ 4ని మరి దీపావళి సంక్రాంతి రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి చేసుకోవటం జరుగుతూ ఉంది. ఆ రోజు మరి సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా అందరూ టపాస్కాయలు పేల్చుకుంటారు. అలాగే నేను అచ్యుతాపురం జంక్షన్లో ఉన్న రావణపాలెం గుర్రాల సైట్లో మరి దీపావళి సంబరాలు కూడా మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించి మరి అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటాం. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.